శ్రీ పరాభవనామ సంవత్సర మేషరాశి ఫలితాలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం. ఇక్కడ చూస్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి శని వ్యయస్థానంలో ఉన్నారు, గురువు తృతీయంలో ఉన్నారు, అలాగే కేతువు పంచమ స్థానంలో, రాహువు లాభస్థానంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి కొంత ఇబ్బంది కాలంగానే చెప్పవచ్చు. గత 2004, 2005 అలాగే 2012, 13 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ వచ్చారో ఇప్పుడు దాదాపుగా అటువంటి ఇబ్బందుల్ని కొంత ఆర్థిక నష్టాలు లేకుండా పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం శని వ్యయంలో ఉండడం వలన సంకల్పాలు చేయటం అంటే ఏదైనా ఉద్యోగం గురించి, ప్రమోషన్ గురించి లేదా ఉద్యోగంలో స్థాన మార్పు గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అది జరుగుతుంది, కానీ జరిగేటువంటిది మాత్రం శరీరానికి సుఖం లేకుండా, మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఉండేలాగా జరుగుతుంది. అంటే దూర ప్రాంతాలకు బదిలీ చేయడం, దూర ప్రాంతాల్లో ఉండేలాగా చేయడం, మీకు సంబంధం లేకుండా మీ పక్కవారి యొక్క వర్క్ను కూడా మీరే చేసే పరిస్థితిని ఏర్పాటు చేయడం, మీకు మీ చుట్టూ ఉన్నటువంటి స్టాఫ్, మీ కింద ఉన్నవారు, పైన ఉన్నవారు, వీరు కూడా మీ చుట్టూ ఉన్నటువంటి మీ సబార్డినేట్స్ కావచ్చు, వీరందరి వరకు కూడా మీ మీద పడి మీరు ప్రెషర్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు మానసికంగా కూడా అంత ప్రశాంతమైన పరిస్థితి, స్థిరత్వం కలిగే అవకాశాలు లేవు. కొంత అప్రశాంతతంగానే ఉంటారు. అనుకోని ఖర్చులు వస్తాయి, ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని పౌరుషంగా సంపాదిస్తారు, పంతంతో సంపాదిస్తారు, కానీ అనుకోని ఖర్చులు కూడా ఏర్పడతాయి. అంతేకాదు కొంత నిద్ర సుఖం తగ్గుతుంది, ప్రశాంతంగా గృహంలో జీవించేటువంటి సుఖం తగ్గుతుంది. కాబట్టి కొంచెం మనశ్శాంతి లోపిస్తుంది. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. పూర్వం చేసినటువంటి తప్పులు, తప్పిదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చి అవి ఫలితాల రూపంలో కొంత మనకు పెనాల్టీని కావచ్చు లేదా దండన రూపంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పదవులకు సంబంధించిన విషయాల్లో కొంత ఒడిదుడుకులు రావడం కానీ, రాజకీయ నాయకులకు కూడా పదవుల్లో ఒడిదుడుకులు రావడం జరుగుతాయి. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు నరములకు సంబంధించిన బలహీనత, కాళ్ళు, నడుము, వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. మీ సోదర వర్గం వృత్తిరీత్యా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం, సోదర వర్గానికి సంబంధించి ఏదైనా శుభ కార్యక్రమాలు చేయడం కోసం కానీ లేదా వారి ఉద్యోగానికి సంబంధించి కానీ పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్నటువంటి ఆసక్తి పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు పెట్టాలి, ఇప్పటి వరకు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారం కాకుండా కొత్తగా వేరేది ఏదైనా ప్రారంభం చేయాలి అన్నటువంటి దాని మీద మీరు ముందడుగు వేస్తారు. అలాగే సోదర వర్గాలు, సోదరి వర్గాలతో కొంత విభేదాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత వైపు మీ దృష్టి మరలుతుంది. విదేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి వారి సంకల్పాలు ఫలించి విదేశాలు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లోకల్గా ఉద్యోగం మారాలి అనుకున్నటువంటి వారు మాత్రం కొంత రూరల్ ఏరియాకి వెళ్ళడం లేదా ఏదైనా రిమోట్ ఏరియాకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే ఒంటరిగా ఉండాలి అన్నటువంటి భావన మీలో ఏర్పడుతుంది. మనకు ఎవరు వద్దు, బంధువులు వద్దు, మనతో చేయించుకున్నారు, ఇప్పుడు తిరిగి మనకు చేయవలసి వచ్చేసరికి ఎవరు కనబడటం లేదు అన్నటువంటి ఒక బాధ కనబడుతుంది. అలాగే సంతాన విషయానికి వచ్చినప్పుడు కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. అది ఏంటి అనేటువంటి విషయం తెలియకుండా సంతానం గురించి ఎదురు చూసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం కొంత ఆలస్యం అవుతూ 3-4 నెలలైనప్పటికీ కూడా ఏ విషయం తెలియని పరిస్థితుల్లో చివరి వరకు కూడా విషయాన్ని సీక్రెట్గా ఉంచి ఆ తర్వాత అనుకోకుండా ఊహించినటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. కాబట్టి కొంత సంతాన విషయంలో కూడా కొంత నిరుత్సాహం ఏర్పడుతూ ఉంది. అలాగే మీకు రావలసినటువంటి మాతృవర్గం నుంచి లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత పెట్టుబడి పెడతారు. ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత ఆరోగ్యము, సమస్యలు, శత్రువులు తగ్గుతారు. ఇక భార్య విషయానికి వచ్చినప్పుడు మీరు నిజాయితీగా మాట్లాడినా, అది భార్య కావచ్చు లేదా మీ భర్త కావచ్చు లేదా ప్రేమ వ్యవహారాలు కానీ, మీరు వారితో ఎటువంటి అరమరికలు లేకుండా ఓపెన్గా నిజాయితీగా మాట్లాడడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తగ్గి మీ మధ్యలో ఉన్నటువంటి దూరం తగ్గుతుంది. అలాగే మీరు సంపాదించేటువంటి ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా కష్టపడి మాత్రమే సంపాదించాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చు పెట్టినా, పెట్టుబడి పెట్టినా అవన్నీ కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయవలసి వస్తుంది. అలాగే మీ తండ్రి గారికి లేదా మీ పార్ట్నర్కి ఈ సంవత్సరం మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి.
అలాగే మీ బంధువర్గాలు కూడా శుభ కార్యక్రమరీత్యా ఇంటిని దర్శించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో మాత్రం ఒడిదుడుకులు ఉన్నాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఇక్కడ మనం ఉద్యోగము అని ప్రస్తావిస్తున్నాము అంటే ఎవరు ఏ పని చేస్తున్నారో అది వారి యొక్క ఉద్యోగం కింద లెక్క. కాబట్టి ఇందులో కొంత సుఖరాహిత్యత ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. అట్లాగే లాభాలు రావాల్సినటువంటివి షేర్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అక్టోబర్ నెల వచ్చే వరకు మేషరాశి వారికి అంత అనుకూలమైన వాతావరణం కనబడడం లేదు. కాబట్టి అక్టోబర్ నెల నుంచి కొంత బెటర్ కనబడుతూ ఉంది. ఈ సంవత్సరం దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 4 నెలల పాటు మీరు అప్రమత్తంగా ఉండాలి. అది వాహన రీత్యా కావచ్చు, భూమి విషయానికి సంబంధించి కావచ్చు. అన్ని విషయాల్లోనూ మీరు మాట్లాడేది నిజాయితీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టకుండా ఉంటే మంచిది. కాబట్టి మేషరాశికి సంబంధించినటువంటివి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఫలితాలన్నీ కూడా కొన్ని లక్షల మంది జాతకాలని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. ఓవరాల్గా గోచారాన్ని మనం బేస్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇక పర్సనల్గా మీ జాతకరీత్యా ఏదైనా దోషం ఉందా, మీ జాతకంలో శనిగ్రహం కానీ ఈ గ్రహాలు కానీ ఇంకా బలహీనంగా ఉంటే ఇంకా ఎటువంటి ఫలితాలని డెప్త్గా ఆ ప్లానెట్స్ ఇవ్వబోతూ ఉన్నాయి. అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమస్యలకి పరిష్కారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు మన వాసవి ఆస్ట్రాలజీని సంప్రదించి మీకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మీకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ప్రకారంగా మీరు ఆ విషయాలు తెలుసుకుని వాటిని ఆ పరిష్కారాలు తెలుసుకోవడం ద్వారా మీకు ఇంకా మంచి ఫలితాలు అందజేయగలుగుతూ ఉన్నాం.